హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగ ఒక మట్టి ప్రమిదను అయితే తీసుకోండి. దానిని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి. మీ దగ్గర నిప్పులు అవైలబుల్ ఉంటే నిప్పుల మీదైనా పెట్టుకోవచ్చు. దాంట్లోకి నేను ఇక్కడ నువ్వుల నూనె వేసాను అనమాట. నువ్వుల నూనెలోకి ఒక వెల్లుల్లిపాయను వేసాను. చిన్నదైతే 2, పెద్దదైతే 1 ఇలాగా వేసేయండి. అలాగే దాంట్లోకి కొద్దిగా వాముని వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆ స్టవ్ ఆపేసాను అనమాట. ఎందుకంటే అప్పటికే ప్రమిద బాగా హీట్ ఎక్కిపోయి ఉంటుందన్నమాట. సో చూసారా, వాము అనేది ఆ ఆయిల్లో ఎలాగ మరుగుతూ ఉందో మొత్తం కూడా ఇలాగ ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం పచ్చకర్పూరంని వేసాను. పచ్చకర్పూరం ఉంటే అదే వేసుకోండి, ఇంకా అది లేని వాళ్ళు నార్మల్ కర్పూరంతో ట్రై చేయండి. ఇలాగా ఆయిల్ని హీట్ చేసుకొని కాసేపు పక్కన వదిలేసేయండి. అది గోరువెచ్చగా అయిన తర్వాత జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉంటాయి కదా, అంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉండేవాళ్ళు, లేదా ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువగా కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట, వాతం నొప్పులు ఉంటాయి. అన్నిటికీ కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పోయేదేముంది, కొంచెమే కదా ఆయిల్ కూడా యూజ్ చేసింది, అన్నీ ఇంట్లో దొరికేటివే. వీటి వల్ల మనకైతే న్యాచురల్గానే పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఇది అలా పనిచేస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి నైట్ టైంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటారు, జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి చెస్ట్ పైన కొంచెం దీనిని అప్లై చేసేయండి. ఎలా అప్లై చేసుకుంటున్నా కూడా నడుము నొప్పికి, మోకాలు నొప్పికి, చెస్ట్ పైన అయినా సరే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ సీజన్లో ఏంటంటే వానలు ఎక్కువగా పడతా ఉన్నాయి కదా, మనమందరం కూడా గొడుగులు, రెయిన్ కోట్స్ అన్నీ యూజ్ చేస్తూనే ఉంటాము. ఇవి గొడుగులు ఏంటంటే మనము వానలు అయిపోయాక మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా సరే మీరు గొడుగుని యూజ్ చేసిన తర్వాత దీన్ని ఫుల్గా ఓపెన్ చేసేసి బయటనే ఓపెన్లో పెట్టేసేయండి. ఓపెన్లో పెట్టడం వల్ల ఏంటంటే లోపల చెమ్మ అంతా కూడా మొత్తం పూర్తిగా డ్రై అవుతుంది అనమాట. ఇంకా మీరు కంప్లీట్గా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం పౌడర్ చల్లేసి లోపలంతా కూడా స్ప్రెడ్ చేసేసి అప్పుడు మీరు ఫోల్డ్ మొత్తం దగ్గరికి చేసేసి అప్పుడు మీరు పక్కకు పెట్టుకున్నారనంటే లోపల బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎక్కువ రోజులు అలాగే పెట్టి ఉండడం వల్ల ఒక రకమైన ముక్కు వాసన లాంటిది రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మంచిగా నీట్గా దానికి వచ్చిన కవర్ ఉంటే దాంట్లో అయినా, లేదంటే ఇలా ఒక కవర్ తీసుకుని దాంట్లో పెట్టేసుకున్నారు అంటే కొన్నిసార్లు రిమ్టల్ అని ఉంటాయి, అంటే మన క్లాత్స్కి హోల్స్ పెట్టే పురుగులు ఉంటాయి. దీని దగ్గరగా అవి ఏమన్నా ఉన్నా కూడా క్లాత్కి హోల్ పడింది అని అంటే మనము ఇంకా గొడుగుని యూజ్ చేయలేము కదా. సో కాబట్టి ఇలాగ కవర్లో పెట్టుకున్నారు అంటే మీకు నీట్గా ఉంటాయి. లోపలికి ఏవైనా బూజు పురుగులు లాంటివి కూడా వెళ్లకుండా ఎప్పటికీ కూడా కొత్తగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మామూలుగా ఇంక ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా దీపాలు పెట్టుకుంటూ ఉంటాము. దీపాలతో పాటు అగరబత్తీలు కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. సో తులసమ్మ దగ్గర కానీ, మెయిన్ డోర్ కాడ కానీ, ఇంకా ఎక్కువగా దీపాలు పెట్టడం వల్ల ఎక్కువ మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాము. ఇవి బయటంతా వెలిగించాలంటే ఎక్కడ పడితే అక్కడ కుచ్చేస్తూ ఉంటాం కదా. సో అలా అవ్వకుండా మనము నీట్గా ఉండాలి అని అన్న, అగరబత్తి పొడి అంతా కింద రాలకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బయట నుంచి తెచ్చేవి ఏవి కూడా ఇలాగా లోపలే పడేయడానికి అంత ఈజీగా ఉండవు అనమాట, ఖచ్చితంగా బయటపడుతూ ఉంటాయి. సో మనం సింపుల్గా ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ కొబ్బరి చిప్పకి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దాన్ని ఫెవిక్విక్తో అంటించేసాను. హోల్స్ పెట్టాను అనమాట, చిన్న హోల్స్ పెట్టేశాను. సో ఇలాగ మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గోడకి ఎక్కడికైనా డబల్ టేప్ వేసి అంటించడము, అవి వచ్చే స్టిక్కర్స్, అగరబత్తీలు పెట్టుకునే స్టిక్స్ అవి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వాటితో అవసరమే లేకుండా మనం మామూలుగా ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాము అని అంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకోటి దాంట్లో అగరబత్తి పొడి అంతా కూడా రాలకుండా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి, ఇలాగ మన ఇళ్ళలో అయితే సోపులు అరిగిపోయే టైంలో విరిగిపోవడము, ముక్కలుగా అవ్వడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ముక్కలు అయిపోతే మనం యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం. చూడండి, ఇంత సోపులుగా వేస్ట్ అయిపోతూ ఉంటే మనం వాడే ప్రతి సోప్ నుండి ఎంత సోపు వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ పీసెస్ని మామూలుగా డస్ట్లో పడేయకుండా వీటితో కూడా చాలా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో అయితే నేను చాలా టిప్స్ చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక ఐడియా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇది జిప్ లాక్ కవర్లో నేను రాక్ సాల్ట్ కంఫర్ట్ వేసి ముందే పెట్టేశాను. దానికి హోల్స్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ పీసెస్ని దీంట్లోకి వేసేసాను. దీన్ని హ్యాంగ్ చేసుకునేదానికి ఇలా థ్రెడ్ కట్టాను. సో ఈ ఐడియా కూడా ముందే చూపించాను. సో మళ్ళీ దీనికి ఇంకొక జిప్ లాక్ కవర్ ఎందుకని దీంట్లోనే వేస్తున్నాను అనమాట. సో ఇలాగా ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని దీన్ని ఇక్కడ మనము టాయిలెట్ ఉంటుంది కదా, సో పిట్లోకి ఇలాగా లోపల ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, సో దాంట్లోకి అయితే దీన్ని ఇలాగా పెట్టేసుకొని ఈ థ్రెడ్ని ఇలాగా హ్యాంగ్ చేసుకునేదానికి వీలుగా మీకు ఎంత సైజ్ కావాలో చూసుకొని ఇలా పెట్టుకున్నారు అంటే, ఆల్రెడీ ప్యాకెట్కి మనం హోల్స్ పెట్టేసే ఉన్నాం కాబట్టి వాటర్లో నుంచి వాటర్ అంతా సోప్ నానుతూ కొంచెంగా వస్తూ ఉంటుంది అనమాట
వాటర్లోకి. మనం ఫ్లష్ చేసిన టైంలో లోపలికి వచ్చే వాటర్ అంతా సోప్ వాటర్ వస్తుంది కాబట్టి ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట, మంచి స్మెల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది బాత్రూమ్లలో టూత్ బ్రష్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా టూత్ బ్రష్లు బాత్రూంలో పెట్టడం వల్ల చాలా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా అంతా కూడా దానికి పట్టేసి ఉంటుంది. మార్నింగ్ లేవగానే డైరెక్ట్ వెళ్ళడం, దాని మీద పేస్ట్ పెట్టుకోవడము, తోమేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎంత బ్యాక్టీరియా మీ నోట్లోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా బాత్రూమ్లలో బ్రష్లు ఎప్పుడు కూడా అలా పెట్టకూడదు. ఒకవేళ మీకు బయట పెట్టుకునే సోర్స్ లేనప్పుడు బయట ఏదైనా గోడకి హ్యాంగ్ చేసుకునేలాగా చూడండి, కానీ కంప్లీట్గా బాత్రూంలో అయితే పెట్టొద్దనమాట. సో ఇలా మనం ఏంటంటే బ్రష్లన్నీ పాడైపోయాయంటే బ్రష్లన్నీ కూడా వెజల్స్ అన్నీ కూడా వెడల్పుగా అయిపోయాయి, ఊడిపోతున్నాయి అనుకున్నప్పుడు తీసి కొత్తవి మార్చుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా. సో ఇప్పటి నుంచి అన్నా కూడా ఈ అలవాటు చేసుకోండి. ఎందుకంటే 10 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ మీకు వీలైతే ఇలా వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటిలలో బ్రష్లను ఇలాగా ముంచేసేయండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. నేను ఇక్కడ బాగా హాట్ వాటర్ తీసుకున్నానని ఒక 10 సెకండ్స్ ఉన్నిచ్చేసి తీసానమాట. ఇంత హాట్ వాటర్ అవసరం లేదు, యాక్చువల్గా కొంచెం ఎక్కువగా మరిగిపోయాయి అనమాట. ఈ సాల్ట్ వాటర్లో ఇలా బ్రష్లను పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం పోతుందన్నమాట. మనకి మామూలుగా బ్రష్లన్నీ కూడా ఎప్పుడు నీట్గా ఉండాలి, మన పళ్ళు హెల్తీగా ఉండాలి, పిల్లలకి ఎటువంటి టీత్ సమస్యలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అందరి ఇళ్ళలో అయితే ఇలాగా గ్యాస్ కట్టలు అయితే ఉంటాయండి. కుక్కర్లు పాడైన ఇవైతే పడేయకుండా అలాగే పెట్టుకుంటాం కదా. వీటితో అయితే చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ అందరికి కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక ఐడియా చూపిస్తాను చూడండి. ఇలాగ మనందరి దగ్గర యూజ్ చేసిన రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా. సో దాంట్లో ఒకదాన్ని అయితే ఇలాగ తీసుకొని ఆ వైపు నుంచి ఈ వైపుకి ఇలా బయటికి తీసారంటే హ్యాంగింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. రకరకాల ప్లేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను కిచెన్లో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ హెవీ ఐటమ్స్ మనం ఉండేటివి కిచెన్లో ఎప్పటికీ కూడా అవసరం వచ్చేటివి ఉంటాయి కదా. ఇలాంటి పక్కన ఎక్కడ హ్యాంగ్ చేయలేము, ఇలా చేసుకోవచ్చు. లేదంటే కిచెన్ టవల్స్ కానీ ఉంటాయి కదా, అలాంటివి కూడా మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. కిచెన్ టవల్స్ ఏంటంటే మనకి అందుబాటులో లేకపోతే చీరకో నైటీకో తుడిచేసుకుంటా ఉంటాం చేతిలో. ఆడవాళ్ళందరూ చాలా వరకు చేసే మిస్టేక్ ఇది. సో అలా మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా ఈజీగా దానికే తుడుచుకుంటా ఉండొచ్చు, దాని మీదనే వేస్తూ ఉండొచ్చు. అది తడిచిపోయినప్పుడు కూడా ఆరిపోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ అయితే నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపెట్టాను. కాకపోతే ఏంటంటే చాలా వరకు అందరూ హనీ వెయిట్ చేయకూడదు అని అంటారు. నేను హనీని డైరెక్ట్ వెయిట్ చేయలేదు, గరిటెని వెయిట్ చేసి చూపెట్టాను. సో అలా కూడా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే, అలా చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు వేరేగా అడిగారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇలాగ కొంచెం హనీని తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీరు పిల్లలకి ఇచ్చారంటే దీని ద్వారా కూడా మీకు దగ్గు కఫం అనేది రిలీఫ్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పోతే ఇక్కడ చూస్తున్నారు కదా, షర్ట్ని గమనించండి, కాలర్ ఎంత మురికి పట్టేసింది చూడండి. ఆల్రెడీ ఇది వాష్ చేసిన షర్టు, విడిచింది అనుకోకండి, ఆల్రెడీ వాష్ చేసింది. ఇదేంటంటే కాటన్ అనమాట, ప్యూర్ కాటన్, చాలా మందంగా ఉందన్నమాట. జీన్స్ షర్ట్స్ ఇలాంటి కాటన్ షర్ట్స్ ఉంటే వాషింగ్ మిషన్లో వాష్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం రోజు కొంచెంగా అది అలాగే పట్టుకొని అంటే ఒక్కసారి మురికి పూర్తిగా వదలకుండా ఉన్నప్పుడు మనం ఐరన్ చేస్తే అది అలాగే ఉండిపోద్ది అనమాట. తర్వాత ఎన్ని వాషులు చేసినా కూడా మనకి మురికిపోదనమాట. లైట్గా ఉంది కదా అనుకుంటూ వదిలేస్తే అది ఇంతగా అయిందనమాట. సో ఈసారి ఇంకా ఎక్కువగా అయిపోయిందనమాట. సో ఇంక ఇది మన నార్మల్గా వాష్ చేస్తే పోదనేసి ఈ రకంగా ట్రై చేశాను. సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బేకింగ్ సోడా వేసి స్ప్రెడ్ చేసేసి దానిపైన వెనిగర్ వేశాను. ఆ బేకింగ్ సోడా వెనిగర్ రెండో రియాక్షన్ అవుతున్న టైంలో దానిపైన వైట్ టూత్ పేస్ట్ పెట్టాను అనమాట. టూత్ పేస్ట్ పెట్టేసి ఇలాగా టూత్ బ్రష్తో రుద్దుతున్నాను. మామూలుగా బట్టల బ్రష్తో రుద్దితే ఇంకా ఈజీగా పోతుంది. నేను బట్టల బ్రష్ పెట్టి రుద్దితే మీకు సరిగా కనపడదని, టూత్ బ్రష్ అయితే చిన్నగా ఉంటుంది, మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుందని దీంతో రుద్దుతున్నాను. అయితే ఇది కొంచెము ఎక్కువగా రుద్దేసేయాలి, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి హార్డ్గా పట్టేసింది కాబట్టి అంత ఈజీగా పోదు. ఇలాగ గట్టిగా రుద్దేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇలాగా ఈ రకంగా ట్రై చేసినప్పుడు చాలా సింపుల్గా పోయింది. నాకైతే నేను షాక్ అయ్యాను నిజంగా. అసలు పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ప్రయోగం లాగే చేశాను. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇలా టూత్ బ్రష్తో చేసిన తర్వాత వాటర్ వాష్ చేశానమాట. వాటర్ వాష్ చేశాక చూడండి ఎలా వచ్చిందో, చాలా నీట్గా వెళ్ళిపోయింది. అయితే వైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. నల్లగా ఉండేదంతా కూడా పోయింది, కాకపోతే తెల్లగా లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. బాగా రుద్దేశాం కదా దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అనమాట. చాలా ఇయర్స్ అయింది తీసుకొని. అయితే రీసెంట్గా ఏంటంటే ఇలాగా లేయర్ లాగా లేస్తుంది దాని పైనదంతా కూడా. మామూలుగా కట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెంగా పోతున్నట్టుంది. ఇది మొత్తానికి
మొత్తానికైతే లేయర్ లాగా లేస్తుంది అనేసి నేనైతే పక్కన పెట్టేశాను. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి కొంచెం మీరు వుడ్ చాపింగ్ బోర్డ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళైనా ఇలా పాతి అయిపోయినాయి తీసేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, తీసేసి వుడ్ చాపింగ్ బోర్డ్ తీసుకోండి. నేనైతే ఇది వుడ్ తీసుకుందామని ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ ఉండేదే చూసి ప్రైస్ ఎక్కువ ఉండేదే బుక్ చేశాను. ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో మనం బుక్ చేసామంటే అది వాడు చీప్ క్వాలిటీ ఇస్తాడనేసి నేను కొంచెం ఎక్కువే పెట్టాను. కానీ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చాడు. మంచిగా నీట్గా అది కదలకుండా అటు ఇటు ఉండేలాగా పైన కింద లేయర్ ఇంకొక కార్డ్బోర్డ్ పెట్టేసి చుట్టూ కూడా అవి రోల్స్ పెట్టాడనమాట, కదలకుండా ఉండేలాగా. ప్యాకింగ్ అయితే నీట్గా చేసి ఇచ్చారు. భలే వచ్చిందే చాపింగ్ బోర్డ్ అనుకున్నాను, కానీ ఓపెన్ చేసిన తర్వాత నేనే షాక్ అయ్యాను అనమాట. చూడండి మంచి క్వాలిటీ ఉంది, పెద్ద సైజు ఉంది, బాగుంది, నీట్గా ఉంది, మంచిగా వచ్చింది ఇది అనుకున్నాను. అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏంటంటే జాయింట్ పీసెస్ ఉన్నాయన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. చిన్న చిన్న పీసెస్ జాయింట్ చేసింది. అయితే ఇట్లా జాయింట్ చేస్తున్నది ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు ఉండదనమాట. ఎక్కువ మనం కూరగాయలు అవి ఇవి తడిగి ఎక్కువ కట్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నేను చేయి పెట్టిన ప్లేస్లో జాయింట్ అనమాట అది. అలాగా అన్ని వైపులా కూడా సుమారుగా ఒక వైపుకి 4-5 జాయింట్లు ఉన్నాయి. ఒకటే జాయింట్ కాదు, 4-5 జాయింట్లు చూసి తీసుకోండి. ఇంకా ఈ సీజన్లో ఏంటంటే కొంచెం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది ఇంట్లో, కొద్దిగా బట్టలు ఆరిన స్మెల్ లాంటిది అలాంటిది కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి దోమల ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనందరి ఇళ్ళలో కూడా నిమ్మకాయలు ఉంటాయి కదా, సో మనము దాన్ని జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ రకంగా జ్యూస్ తీసుకొని మీరు ఇలాగ నేను చెప్పిన విధంగా పెట్టుకున్నారు అంటే కనుక మీకు దోమల సమస్య అయితే చాలా కంట్రోల్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలా దీపాన్ని నిమ్మకాయని కట్ చేసి దాంట్లో జ్యూస్ తీసేసుకొని మీరు ఒక పువ్వుతి పెట్టుకొని వెలిగించుకొని కింద బాటిల్ పార్ట్ పెట్టారంటే నిమ్మకాయల నుంచి ఒకవేళ ఆయిల్ ఏదైనా లీక్ అయినా కూడా కారకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాంటి బాటిల్ పాట్ని ఒకటి తీసుకొని కిందది దాంట్లో సాల్ట్ వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బాటిల్ అనేది ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చో చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది. దాంట్లోకి నేను పచ్చకర్పూరం వేసాను. అలాగే ఇక్కడ నాఫ్థలిన్ బాల్ వేస్తున్నాను. ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకల సమస్యతో ఉండేవాళ్ళు, మనకి కబోర్డ్స్లో కూడా బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, బట్టల మధ్యలో బల్లులు కూడా పోతూ ఉంటాయి ఒకసారి ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కనుక. ఎక్కడ ఏది చేయబెట్టాలన్నా కూడా భయం వేస్తుంది, ఫుడ్ ఐటమ్స్ దగ్గర కూడా ఏమేమి తిరుగుతున్నాయో అని భయం వేస్తూ ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. సాల్ట్, కర్పూరము, అలాగే నాఫ్థలిన్ బాల్, కంఫర్ట్ వేసాను. వీటిని కిటికీల దగ్గర కానీ లేదంటే ఇలా కబోర్డ్స్లో ఎక్కడైనా ఒక దగ్గర పెడితే సరిపోతుంది, అన్ని షెల్ఫ్లో పెట్టాల్సిన అవసరం లేదు కబోర్డ్స్ ఉంటే కనుక. ఎందుకంటే డోర్ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అంతా లోపలే ఉంటుంది అనమాట. చిన్న చిన్న బల్లులు బొద్దింకలు లాంటివి అయితే ఈ కర్పూరం స్మెల్కి అలాగే నాఫ్థలిన్ బాల్ స్మెల్కి ఉండవు. ఇంకా మనకి బట్టల ఆరెంజ్ స్మెల్ లాంటిది లేకుండా ఇది కంఫర్ట్ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇవి బాత్రూంలో కూడా మీరు అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. రూమ్లో బాత్రూమ్లలో గోడల పైన కిటికీల దగ్గర అక్కడొకటి పెట్టుకున్నారు అంటే బల్లులు అయితే ఈ ఘాటు స్మెల్కి దగ్గరికి రావు, బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లో ఉండకుండా. సాయంత్రం టైంలో పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం కదా, దోమలు ఎక్కువగా కరుస్తూ ఉంటాయి అనేసి బయట ఆడుకోవాలంటే కూడా పంపించకుండా ఉండాల్సి వస్తుంది. లేదంటే ఓడోమోస్ క్రీమ్ లాంటివి మొత్తం మనకి స్కిన్కి ఎక్కడైతే ఎలివేట్ అవుతుంటుందో అక్కడంతా కూడా అప్లై చేసి పంపిస్తూ ఉంటారు. కానీ దానివల్ల కెమికల్ ఎఫెక్ట్స్తో పిల్లలకి స్కిన్ ర్యాషెస్ రావడము లేదంటే వాళ్ళ చేతులు నోట్లో పెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే కొంచెం కొబ్బరి నూనె 1 స్పూన్ అయితే దాంట్లో వేప నూనె 1/2 స్పూన్ వేసి కలిపి పెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలకి లైట్గా చేతుల పైన స్కిన్ ఎక్కడెక్కడ ఓపెన్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లలో ఇలాగా అప్లై చేసి పంపించారనంటే ఈ వేప నూనె స్మెల్కి దోమలు అయితే దగ్గరికి వాళ్ళకి కుట్టవన్నమాట, ఆ స్మెల్కి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనకి న్యాచురల్గా ఉండేటివే కాబట్టి ఎటువంటి పిల్లలకి ఇబ్బందులు ఉండవు అనమాట. వాళ్ళ నోట్లో పెట్టుకున్న స్కిన్ ర్యాషెస్ రాకుండా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇలాంటి దీపాలు వాడేవాళ్ళు మధ్యలో దాన్ని తీసేసి ఒత్తి పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా తీయాల్సిన అవసరమే లేదు. మనము 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుంటాం కదా, దాన్ని ఇలాగ కొంచెం సన్నగా అయ్యేలాగా చేతితో అనేసి తర్వాత పైనుంచి కిందికి ఇలా లాగేసామంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది. దాన్ని తీయడం పెట్టడం ఇంత అవసరమే లేకుండా. ఇంకోటి ఏంటంటే దీపావళికి అందరూ కూడా ఇంటి నిండా దీపాలు పెట్టుకోవడానికి చూస్తారు. కార్తీక మాసంలో అయితే ఇంకా కంటిన్యూ 1 మంత్ అంతా పెట్టుకుంటూనే ఉంటాం కదా. సో బాగా గాలి తోలే అంటే ఓపెన్ ఏరియాస్లలో ఇల్లులు ఉండే వాళ్ళకి గాలి ఎక్కువగా తోలుతుంటే దీపావళి రోజు పెట్టిన కాసేపటికే కొండెక్కుతూ ఉంటాయి అనమాట, గాలి వస్తూ ఉంటుంది, వెలిగించడము అవి వెళ్ళిపోవడము వెలిగించడం ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇలాగా ఒత్తికి పైన కొంచెము నెయిల్ పాలిష్ను అప్లై చేసి వెలిగించండి. దీనివల్ల ఏంటంటే ఎంత గాలి తగిలినా కూడా దీపము ఇట్లా కొండెక్కకుండా గాలికి అటు ఇటు అవ్వకుండా ఉంటుంది అనమాట. నెయిల్ పాలిష్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో దీపాలు పెట్టుకున్నప్పుడు మంచిగా డివోషనల్ ఫీల్ ఉండాలా, దీపం వెలుగుతున్నంతసేపు మనకి మంచి స్మెల్ రావాలి అని అనుకుంటే కనుక ఇది జవాదు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే దాన్ని కొంచెం వేసేసి అలాగే దాంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరంని కూడా వేసేసి దీపం వెలిగించుకోండి. ఇంట్లో పెట్టుకున్న దీపాలు మంచి స్మెల్ వస్తాయి, డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే టిప్ రోజు చేసుకోవడానికి కాదు, జస్ట్ మనకి పూజలు వ్రతాలు ఇలా శుభకార్యాలు చేసుకునే టైంలో మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఆవు పంచకం చల్లుతూ ఉంటాము, అది అందరికీ అవైలబుల్ ఉండదు కదా. సో ఈ దశాంగం పౌడర్ అనమాట. ఈ దశాంగం పౌడర్ ఏంటంటే పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది మనకి పవిత్రమైన వాటికి శుభకార్యాలకి ఇలాంటి పూజలు చేసుకునే టైంలో మాత్రమే వాడతారు కాబట్టి దీనిని రోజు ఇల్లు తుడుచుకునే దాంట్లో వేయొద్దు. జస్ట్ కొంచెం ఇల్లు తుడుచుకునే నీళ్ళు, అంటే దీపావళి రోజు మీరు ఇల్లు తుడుచుకునే టైంలో ఇలా వాటర్లో కొద్దిగా దశాంగం పౌడర్ని అలాగే రాళ్ల ఉప్పుని వేసేసుకొని మీరు ఇల్లు తుడుచుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. దశాంగం పౌడర్ వేయడం వల్ల లక్ష్మీ కళ ఉంటుందన్నమాట. ఇంట్లో మంచిగా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ వాటర్ని బయట చెట్లలో పోసేయండి. ఇలాగా మీరు దీపావళి రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటారు కదా, అలా ఒకసారి చేయండి చాలు. ఇల్లంతా కూడా మంచి స్మెల్తో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న అయితే నాఫ్థలిన్ బాల్స్ అనమాట. సో నాఫ్థలిన్ బాల్ని ఒక 5-6 లవంగాలని తీసుకొని ఇలాగా పౌడర్ చేస్తూ ఉన్నాను. గట్టిగా దంచేసారనంటే ఈజీగా పౌడర్ అయిపోతాయి రెండు కూడా. ఇప్పుడు ఇక్కడ సోప్ బాక్స్ చూపిస్తున్నాను. సోప్ బాక్సే ఉండాలని ఏం లేదు, పౌచెస్ ఉంటాయి కదా సోప్స్కి, కొన్ని సోప్లకి అలాంటి పౌచ్ ఉన్నా సరే పర్వాలేదు, మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి రెండింటిని దంచి దాంట్లో వేసాను. ఇలా లోపలికి ప్రెస్ చేస్తే అవి ఓపెన్గా ఉంటుంది అనమాట. దీనికి బ్యాక్ సైడ్ కొంచెం ఒక డబుల్ టైప్ తీసుకొని వేసేసుకొని బాత్రూంలో అంటించేసుకున్నారు అంటే మనకి బాత్రూంలో ఓడో నీళ్ళు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటివి అవసరమే లేకుండా మంచి స్మెల్ ఉంటా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బల్లులు లాంటివి ఇక్కడ బాత్రూంలో ఉండకుండా పోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక బాదంని అయితే తీసుకోండి. ఇలాగా నేనైతే సూది కూర్చాను, మీరు ఇంకా ఏదైనా జస్ట్ హ్యాంగ్ చేసుకునే దానికి వేరే దేనితోనైనా పట్టుకొని మీరు ఇలాగా బాదంని అయితే కాల్చుకోవాలన్నమాట. జస్ట్ 1-2 సెకండ్స్ కాల్చి తర్వాత పక్కకు పెట్టేస్తే అదే కాలుతూ ఉంటుంది. మనం కంటిన్యూ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాసేపటికి అది ఎలా కాలుతుందో. ఇలా కంప్లీట్గా కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని దాన్ని అయితే కొంచెం స్మాష్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా వరకు మనకి కాటుక పిల్లలకు తయారు చేసుకునే వాళ్ళు బయట కొనుక్కొస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఇంట్లోనే కాటుక ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి బొట్టు పెట్టడానికి. ఇంకోటి ఐబ్రోస్ చాలా మందికి చాలా సన్నగా ఉంటాయి, ఐబ్రో పెన్సిల్స్ వాడుతూ ఉంటారు. ఇది ఇలా కొద్దిగా కొబ్బరి నూనెను వేసేసి మిక్స్ చేసేసుకొని రోజు ఐబ్రోస్ మీద పెట్టారంటే కొద్ది రోజుల్లోనే ఐబ్రోస్ థిక్ అవుతాయి అనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే మనకి జుట్టు తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ లేదంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా డైస్ వాడుతూ ఉంటారు. అలాంటి డై వాడాల్సిన అవసరమే లేకుండా దీన్ని పైన అప్లై చేసుకున్నారు అంటే మీకైతే బ్లాక్ హెయిర్ లాగా కనపడుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఇలా ఉంటుంది అనమాట. మంచిగా న్యాచురల్ హెయిర్ డై లాగా యూజ్ అవుతుంది, కాటుకలాగా వాడుకోవచ్చు. అలాగే ఐబ్రోస్ మంచిగా థిక్గా అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బాదంలో ఉండేటివన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసిపోయి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ నేను ఒక 20 నుండి 25 ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇవి చిన్నవి కాబట్టి ఇన్ని వేసాను. కొంచెం పెద్ద సైజులో ఉండేటివి కూడా ఉంటాయి కదా, అవి అయితే ఒక 10 వేసుకోండి. ఇలా ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ టైంలో నీళ్ళు ఇవి తాగారంటే, అంటే ఇవి నానిపోయి ఉంటాయి, అప్పటికి వాటిని తింటూ కూడా నీళ్ళు తాగొచ్చు. పీరియడ్లో చాలామంది పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వీటిని ఇలా తిని తాగడం వల్ల ఏంటంటే పీరియడ్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు. వర్కౌట్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాదాపు అందరూ కూడా నెయిల్ పాలిష్లన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు పెట్టాలో నాకైతే అర్థం కాదు. మేము చిన్నప్పుడు నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో ఏం పెట్టే వాళ్ళం కాదు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అందరు పెడతా ఉన్నారు. జస్ట్ నేను కూడా ఎక్కువగా ఉన్నాయి బయట, చాలా రోజులు అయితే డ్రై అయిపోతాయి ఏమని పెట్టాను. బహుశా అందరూ అందుకే పెడతారేమో అనిపించింది. ఇక్కడ చూసారా, మూత ఓపెన్ అవ్వడం లేదు అస్సలుగా, చాలా టైట్గా పట్టేసుకుందనమాట. ఫ్రిడ్జ్లో పెడితే నెయిల్ పాలిష్ అంతా కూడా చాలా థిక్గా అయిపోయి ఉంటుంది. అది చేతికి పెట్టుకుంటే చాలా టైం తీసుకుంటుంది డ్రై అవ్వడానికి. మొత్తం చేతికి డ్రెస్లకి అంతా అంటుతూ ఉంటుంది కదా. సో ఈసారి ఎప్పుడైనా అలాగా అయిపోయింది మాకు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా పెట్టుకోవాలనుకుంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉన్నా చాలు. ఇలాగా తర్వాత ఒక 1 మినిట్ అలాగా పక్కకు వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీకైతే మూత వచ్చేస్తుంది. మూత రావడమే కాదు, ఇక్కడ నేను చూపించాను కదా డ్రాప్ కూడా ఎలా లీక్ అవుతుందో అలా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా జీన్స్ ప్యాంట్లు లేదంటే ఏదైనా పెద్దగా బరువుగా ఉండే ఫ్యాంట్లని హ్యాంగ్ చేసినప్పుడు జారిపోతూ ఉంటాయి అనమాట.
ఇలా మనం నార్మల్గా పెడితే అలా జారిపోకుండా నీట్గా ఉండాలి, పెట్టినట్టు ఉండాలా, కింద పడకుండా అని అంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్కి మీరు ఫ్యాంట్స్ని ఎంత బరువుండే ప్యాంట్ అయినా సరే ఇలాగా జీన్స్ అయినా ఏవైనా సరే పెట్టుకున్నారు అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి, కింద పడకుండా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీరు ఫోల్డ్ చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక కాటన్ క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ తీసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసేసి కొద్దిగా పచ్చకర్పూరంని వేసి అలాగే దాంట్లోకి కొద్దిగా వాముని వేసేయండి. ఇలా 3 వేసిన తర్వాత దీన్ని అయితే టై చేయాలన్నమాట. ఇలా ముడేసుకొని మనమైతే ఈ మూటని ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా వరకు దగ్గు, జలుబు, జ్వరము ఎక్కడ చూసినా అవే ఉంటున్నాయి కదా. సో అట్లాంటి దాని నుంచి మంచి రిలీఫ్ రావాలంటే ఇది పిల్లల దగ్గర పెట్టండి. జలుబు నోస్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బ్లాక్ అయిపోయిన నోస్ అంతా కూడా ఓపెన్ అయిపోయి పిల్లలైతే మంచిగా శ్వాస తీసుకుంటారు. పిల్లలనే కదా పెద్దవాళ్ళ దగ్గర కూడా బయటికి వెళ్ళే వాళ్ళైనా సరే ఇలా కర్చీఫ్లో పెట్టుకొని వెళ్ళారు, అప్పుడప్పుడు దాన్ని పీలుస్తూ ఉన్నారు అంటే మనకి విక్స్ ఇన్హేలర్ వాడుతూ ఉంటాం కదా, అలాంటివి వాడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా వాడకుండా ఇలాంటి దాన్ని యూజ్ చేయడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తేగానే తొడుమలన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అలా తీసి పెట్టుకుంటేనే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మామూలుగా పచ్చిమిరపకాయలు మనము ఇలా కట్ చేసిన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఎట్లా కట్ చేసినా కూడా వాటి గింజలు తగులుతాయి కాబట్టి చెయ్యి అంతా కూడా చాలా మంట వస్తూ ఉంటుంది. అదే చిన్నపిల్లల పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కారం అంటుందని. అలా అవ్వకుండా ఉండాలని అంటే మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే దానికన్నా ముందే కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి, వంట నూనె ఉంటుంది కదా, సో అది అప్లై చేసుకుని తర్వాత మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసిన తొడిమలు తీసుకున్న వాటితో ఏం చేసినా కూడా మీకు కారం అనేది తెలియకుండా ఉంటుంది. ఆలుగడ్డలు అనేటివి మనం ఇంట్లో ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఇవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. మనకి ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి, కూరగాయలు ఏం లేవు అనుకున్నా ఇలాంటి గడ్డలు దుంపలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటా ఉంటాము, అప్పటికప్పుడు ఈజీగా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి. అయితే ఇవేంటంటే మొలకలు వస్తూ ఉంటాయి, మోజులు అంటారు కదా, సో అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయలతో కలిపి పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్నారు అంటే మీకు ఆలుగడ్డలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇలా మంచిగా డ్రైగా ఉంటేనే అవి తొందర పాడు కాకుండా ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా నీట్గా ఉంటాయి అనమాట, ఎక్కువ కుళ్ళిపోయే గడ్డలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇలాగ ఓపెన్ ప్లేస్లలో మంచిగా గాలి తగిలే ప్లేస్లలో ఇలాగ రెండు కలిపి పెట్టేసుకున్నారంటే అవి పాడుగావు ఇవి పాడుగావు. వెల్లుల్లిపాయలు అయితే రోజు వారి వంటల్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా, ఒక్కోసారి కొన్ని ఎక్కువగా ఒలుచుకోవాల్సి వస్తుంది వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. అలాగా అప్పుడు ఏంటంటే కొంతమందికి గోర్లు చిన్నగా ఉంటాయి, గోర్లు కొరికేసి అలవాటు చాలా మందికి ఉంటా ఉంటుంది, స్కిన్ అంతా పైకి వెళ్ళిపోయి గోరు లోపలికి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు గోర్లతో తీసుకున్నా కూడా ఒక గోర్లు ఉండే వాళ్ళైనా సరే ఆ రసం అనేది లోపలికి పోతే 2 రోజులు నొప్పి వస్తుంది అనమాట. నాకైతే అలాగే అవుతా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మాకు ఇది ఇబ్బందిగా ఉంది ప్రాసెస్ అనుకునే వాళ్ళు వాటర్లో కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు అల్లం ఎలాగో నానబెడతాం కదా, దాంతోపాటు వెల్లుల్లి కూడా నానబెట్టారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడే వేసాను, ఇప్పుడు వేసి తీస్తేనే ఇంత తొందరగా వచ్చేస్తుంది చూడండి. అదే మీరు నానబెట్టి తీసుకున్నారంటే అసలు ఇంత ప్రాసెసే ఉండదనమాట, లేయర్ అంతా నానిపోయి ఉంటుంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. 80 ఏళ్లలో కూడా మీ జుట్టు తెల్ల జుట్టు అయితే నల్లగా కనపడాలంటే మన ఇంటి చుట్టుపక్కల దాదాపుగా ప్రతి ఒక్కరు చూసే ఈ తాతగుండ ఆకుతో మీరైతే పర్మనెంట్గా నల్ల జుట్టు అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన 4 ఆకులు గుప్పెడు ఆకులు కోసుకొని వచ్చి మంచిగా ఫ్రెష్గా కడిగి తర్వాత ఒక గుప్పెడు మెంతుల్ని ఇలాగా నల్లగా అయ్యేలాగా వేపుకొని ఆ మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని దానితో పాటు ఒక గుప్పెడు కలంజీ సీడ్స్ కూడా వేసుకొని 2 మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఆవ నూనె, ఇది ఖచ్చితంగా ఆవ నూనెతో మాత్రమే చేయాలి. ఆవ నూనెలో మన జుట్టు చిట్లిపోయిన జుట్టు మంచిగా అవ్వడానికి అలాగే ఊడిపోయిన జుట్టు రావడానికి జుట్టు నల్లగా మారడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. నేనేదో వీడియో కోసం చెప్తున్నానని చాలామంది అనుకుంటారు. ఆవ నూనెలో ఈ పౌడర్ని కలిపి బాగా ఇలాగ నల్లగా అయ్యేదాకా మరిగించేసి తర్వాత దీనిని మీరు స్టోర్ చేసుకొని ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నారనంటే మీకు కంపల్సరీ తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది, అది కూడా పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ అప్పటికప్పుడు కాదు, ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇలా హెవీ వర్క్ ఉండే శారీలు, హెవీ బార్డర్ ఉండే శారీలు, లేదంటే జారుడు చీరలు ఇలాంటివి మనం హ్యాంగింగ్ చేసినప్పుడు పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాగా హ్యాంగర్కి అయితే పెట్టేసుకోండి, నీట్గా ఉంటాయి. మీరు ఎంత బరువు చీరలు పెట్టినా కూడా ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి అనమాట. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసేసి తర్వాత ఇంకో మిగిలిన చీరను తీసుకొని దాని మీద వేసేయాలన్నమాట. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ చీరను చూపిస్తాను చూడండి. అలాగే శారీతో పాటు బ్లౌజ్ కూడా పెట్టేసుకోవాలి. పట్టు చీరలు అయితే కనుక శారీ పెట్టికోట్స్ బ్లౌజ్ కూడా దాంతోపాటే పెడతాం కదా, సో అలాంటివి పెట్టుకోవాలంటే ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి మిగిలిన హాఫ్ని దాని మీద నుండి ఇలా వేసి మీరు హ్యాంగ్ చేసుకున్నారంటే మీరు ఎట్లా చేసినా కూడా ఫోల్డింగ్స్ పోవు, జారిపోవు, కింద పడడం లాంటివి జరగవద్దు. అలాగే దానితో పాటే జాకెట్ కూడా ఉంటుంది, శారీ పెట్టికోట్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ.